చాలా తర్వాత కలిసాం. నమస్తే అండి. ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు. చాలా చాలా అమరావతి జై అమరావతి, జై జై అమరావతి, జై బాబు గారు, జై బాబు గారు, జై పెమ్మసాని, జై మోడీ. జై మోడీ, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు అంతా ఫుల్ హ్యాపీ. అంటే ఇంత వస్తుందని మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే 130, 140, 1 అలా అనుకున్నాం. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా జనం మంచి రిజల్ట్ ఇచ్చారు. నేను 3 months బ్యాక్ కూడా ఒక వీడియో చేసినప్పుడు నేను చెప్పాను ఏమని, 200% ఛాలెంజ్ చేసి. మనం ఒకసారి మీకు గుర్తుందో లేదో, పోలయ్య తాతం తోటానికి వెళ్ళినప్పుడు, వెంకటపాలెం వెళ్ళినప్పుడు అక్కడ వేదిక మీద మీరు మాట్లాడింది నేను రికార్డు కూడా చేశాను. అవును, ఈసారి మనదే, మనమే గెలుస్తాం, అమరావతి ఎక్కడికి పోదని. కాకపోతే మనం అంటే 3 రాజధానులు అనేది అది భ్రమ, వాయిస్ మైండ్ గేమ్ ఆడారని మనం మాట్లాడుకున్నాం. దాని వీడియో కూడా రికార్డింగ్ చేశాను. కాకపోతే అప్పుడు కొన్ని కారణాల వల్ల మనం దాన్ని అప్లోడ్ చేయలేకపోయాం. కానీ మనం అప్పుడే చెప్పాం, జరిగింది అదే జరిగింది బాగా ఫుల్. థియేటర్ దగ్గర క్యాండిల్స్ వెలిగించినప్పుడు కూడా మనం అదే చెప్పాం. అవును అవును, రాజధాని ఒకటే, వాళ్ళు ఏంటంటే మైండ్ గేమ్ వాయిస్ తో అలా పోతే. ఇప్పుడు పెమ్మసాని గారు ఫుల్ రాష్ట్ర కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, మంచి స్టార్టింగ్ ఫస్ట్ టైం రావటం ఎలా ఉంటది? ఆయనతో మాట్లాడారా? తిరిగాంగా, కలిసి తిరిగాము, మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా మాట్లాడతారు. చిన్న వయసు అయినా చక్కగా లౌకికంగా మాట్లాడతారు. ఎవరైనా ఆయన చక్కగా ఒక చిరునవ్వుతో దగ్గరికి తెస్తాడు. అప్పుడు కూడా చెప్పాను, ఓటింగ్ అయిపోయిన తర్వాత జైబేరి వెళ్తున్నారు మంగళగిరి ఆయన హౌస్ కి, ఎదురొచ్చాను కారుకి. సార్ మడత పెట్టి అంటే చక్కగా నవ్వుకోదారు. అవును అని. ఆయనకి ఎక్స్పెక్ట్ చేయనంత కౌంటింగ్, వాళ్ళు 3 lakh అనుకున్నా కూడా 3.5 lakh ఓటింగ్ బాగా వచ్చింది. ప్రజలు గుర్తించారండి. మాధవి గారు ఇంకా అసలు 2 town అడ్డా తెలుగుదేశం అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి నేను ఇదే మాట చెప్తున్నాను. కావాలంటే 6 months బ్యాక్ నిజం గెలవాలి, మన వీడియో ఉందిగా, ఆ వీడియోలో 200% ఇది తెలుగుదేశం అడ్డా 2 town అనేది. మొదట గెలిసేదే మాధవి గారు అని చెప్పి. ఏదైనా ఊహాతీతమైన మెజారిటీ, ఊహాతీతమైనటువంటి అన్ని చోట్ల ప్రపంచంలో ఎక్కడ ఈ విధంగా జరగలేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు 17 ఊడ్చినట్లే తుఫాన్ లాగా చక్కగా నియోజకవర్గాలు మొత్తం. మీ కార్యాచరణ ఏంటి? మీ కళ ఏదో ఏంటో. సాంస్కృతిక భాగం ప్రధాన కార్యదర్శి. పోస్టులన్నీ మారుతాయి కదండి, చేంజ్ అవుతాయి కదా. మీరు ఉండరు టైం అంటే చేంజ్ అవుతాయి మళ్ళీ అనుకూలంగా. ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత వాటి గురించి మాట్లాడతారు. ఇదైతే అది నో ప్రాబ్లం. ఒక కార్యకర్తగా, ఒక ప్రధాన కార్యదర్శిగా కానీ ఒక అభిమానంగా 83 ఎన్టీ రామారావు దగ్గర నుంచి కంటిన్యూ అలానే కనిపెట్టుకున్నాం, అలానే చేస్తున్నాం. మనకి ఏది వచ్చినా రాకపోయినా మనం వీరాభిమానం. మనం ప్రాణం ఉన్నంత వరకు పసుపు రంగు, పసుపు బ్లడ్. అవును, పసుపు బ్లడ్ కాదులే, పసుపు రంగు, పసుపు మయం. బ్లడ్ రెడ్ అందరికి ఉండేది, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే. కానీ ఇప్పుడు బాబు గారు దేని మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏమి సలహా ఇస్తారంటే, మీరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు, గొడవలకు వెళ్ళొద్దు, శాంతియుతంగా శాంతి పౌరం లాగా అలా ఉండాలి. గాని మనం టెంప్ట్ అవ్వకూడదు. ఈ ఆగడాలు, ప్రజల మధ్యలో వాళ్ళు ఇబ్బంది పడతాం. మధ్యలో ఒకసారి బాబు గారి గురించి మాట్లాడుకున్నా, ఈ వయసులో ఆయన అలా తిరుగుతున్నాడు అంటే. అమ్మో, 3 hours నాన్ స్టాప్ లేకుండా ఆ ఎండలో అలా నిలబడి చెప్పినా కూడా 1 hour కి కళ్ళు తిరిగి కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. యూత్ ఎవరు ముసలోళ్ళు కాకుండా ఉంటారు? ఏదో ఒకటి 72 సంవత్సరాల నవ యువకుడిని మనం యూత్ 16, 18 చాలరు. ఆయన ఆరోగ్యం ఏంటంటే భగవంతుడు ఇచ్చిన వారం. ఆయన జాగ్రత్తగా ఉంటారు, మంచి మనసుతో పాజిటివ్ థింకింగ్ తో ఉంటారు కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా అలా ఉండగలిగారు. నెగిటివ్ థింకింగ్ ఉండదు. ఒక అల్లరి లోకేష్ బాబు కష్టపడ్డారు కదండి. కలిసాం మొన్న, అంటే మంగళగిరి వెళ్ళి ఎమ్మెల్యేలకి వాళ్ళకి మీటింగ్ లో ఉన్నారు. బాబు గారిని కలిసాము మొదటి రోజే ఆనందోత్సాహంగా 5 కి ఈవినింగ్ మంగళగిరిలో. ఒక నమస్కారం పెట్టుకొని వస్తాం. అందరిలాగా మనం ఎగబడి ఇబ్బంది పెట్టం కదా. ముందు అందరిలాగా ఇబ్బంది పెట్టకూడదు కదా. వాళ్ళ పనులు అనుకుంటే. పెమ్మసాని గారు మామూలు సామాన్య మానవులకి
ఇంటర్వ్యూ ఇవ్వటం, దగ్గరికి అందుబాటులో రాని ఉంటారండి, అందరికి అందుబాటులో ఉంటారు. NRI ఉండి మరి అంత నిజాయితీగా కష్టపడి సంపాదించుకొని పైకి వచ్చిన ఆయన అందరి ఆంధ్ర రాష్ట్రంలో అగ్రెసివ్ పర్సన్ అగ్రెసివ్ పర్సన్ అన్నాను. చక్కగా ఉంటదండి, అనుకున్నంత దగ్గరగా చూస్తే తను అర్థం అవుతారు. మాధవీలత గారు, మాధవీలత గారు కామ్ గోయింగ్, మంచి దైవ భక్తురాలు. ఆమె పూజలే ఆమెకి పాటిషి అనేది మనం ముందు చూడబోతాం ముందు రోజుల్లో. చక్కగా అనుకూలంగా ఒక ఫ్రెండ్లీగా ఉంటారు. నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచాను అని గాని, అంతకు ముందు అని గాని ఏమీ లేదు, ఏమీ ఉండదండి. సింపుల్ గా మనతో పాటు మనం ఒక రోజు ఆమెను కలుద్దాం, తప్పకుండా కలిసి మనం వీడియో తప్పకుండా. రంసాన్ గారు ట్రై చేశాను కానీ నాకు అప్పట్లో ఇప్పుడు కలుస్తారులేండి, వచ్చిన తర్వాత కలుస్తారు. అందరికీ మనిషి, అందరి వాడు. చూద్దాం, చూడటం కాదు, ఆయన ఏమైతే చెప్పారో అవి చేసి చూపిస్తారు. ఇక ఏంటంటే మనకి ముందు రాముడు రాజ్యం వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒక రకంగా బాబు గారు మోయలేని భారాన్ని నెత్తిన పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఏంటది? ఎలాగంటే ఆర్థిక పరంగా ఇప్పుడున్న సంక్షేమాలు వచ్చేసి 80,000 కోట్లు, ఆయన ఇచ్చిన హామీలు వచ్చేసి 120 కోట్లు. సరే, ఇక అది అంత పెద్దవాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. అవన్నీ చేయగలిగిన సమర్థుడు ఒకే ఒక్కడే, తెల్లవారుజామునే లేపి పెన్షన్ ఇవ్వగలుగుతారా? ఇవన్నీ మామూలుగా సామాన్య మానవుల్లో ఉండేటటువంటి అపోహల్ని మనం రాబోయే కాలంలో అదంతా కూడా ఆయన ఏమైతే చెప్పారో అది చేస్తారు, జరగాలని కోరుకుందాం. అందరూ చెప్పాను కదా, కూటమి కలిసిన తర్వాత మనం ఇవన్నీ ఇంతకు ముందు చాలా సార్లు మాట్లాడుకున్నాం. కాకపోతే మరి ఎందుకు జస్ట్ బాబు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మద్దతు ఇచ్చి బయటకు వచ్చి అనౌన్స్ చేసి అందరూ కలవబట్టి అందరూ కలిశారు. ఎందుకు? రాష్ట్రం బాగు చేయడం కోసం బాబు గారు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారమే ఆయన ఏమైతే చెప్పారో అది ప్రజల్లో ఇబ్బందులు లేకుండా చూసుకునే శక్తి ఆయనకు ఉంది. ఆంజనేయ స్వామి బలం ఆంజనేయ స్వామికి తెలియదని బాబు గారు ఏమైతే చెప్పారో అది చేసి చూపిస్తారు. వీళ్ళలాగా బూతులు అవి గొడవలు ఒప్పుకోరండి, అయిపోయిందని కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నారుగా. గొడవలు చిన్న చిన్నవి అవుతుంటే అవి వాళ్ళు చేసుకుని గొడవలు మన మీద పెడతాం తప్పితే వాళ్ళు గొడవలకి వెళ్ళేవాళ్ళు కాదు. అది కరెక్ట్ కూడా కాదు. గెలిస్తే ఇప్పుడేంది, ప్రజలు ఇబ్బందులు తీర్చాలా, డెవలప్మెంట్ చూడాలి గానీ కక్ష సాధింపులు, గొడవలు, అయి బగలగొట్టి ఈ బగలగొట్టి అంతే అంతే. గొడవలు అనేది కరెక్ట్ కాదని ఎవరు సమర్థించరు. గొడవలు అనేది ఇప్పుడు ఎవరు పైకి ఎవరు కింద అనేది పక్కన పెడితే గొడవలు ఒకళ్ళొకళ్ళు దూషించుకోవటం లేకపోతే ఇంకోటి ఎవరు సమర్థించకూడదు. గెలిపోవటం అనేది సహజం. గెలుపు ఓడిపోయిన వాళ్ళకంటే గెలిచిన వాళ్ళకే భారం ఎక్కువ ఉంటుంది. మీరు ఒకటి గమనించారో లేదు, క్రికెట్ మ్యాచ్ లాంటిదండి. అట్ట కూడా అనుకోకూడదులే, కానీ గెలిచిన వాళ్ళకే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. బరువు బాధ్యతలు, సమాధానాలు చెప్పుకోవాల్సిన వ్యక్తులు చాలా ఉంటది. బట్ మన బాబు గారికి అనుభవం మరి అసలు వాళ్ళు ఏమో గానీ మధ్యలో వాళ్ళు అంతా రెచ్చగొట్టి అంత అసెంబ్లీలో గొడవ చేసి శపథాన్ని నెరవేర్చారు, ప్రజలు నిలబెట్టారు. బాబు గారు చెప్పడం దాని గురించి మనం సెపరేట్ వీడియో చేద్దాం. ఇది విజయోత్సవానికి సంబంధించి ఏమైతే చెప్పారో తొక్కలో దొక్కేస్తా, నా పేరు పవన్ కళ్యాణే కాదని ఆయన నిరూపించుకున్నారు. 21కి 21. దానికి వీళ్ళు ఏమంటున్నారంటే అధపాతాళానికి దొక్కుతామంటే ఆయనకి ఎడ తెలుసు ముందే అని అంటారు. కాబట్టి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏమండి, మార్పులు చేర్పులు అనేది చేసే విధానాన్ని బట్టి 4 ఏళ్లు చూడలేదండి. అటాచ్మెంట్, ఒక డాక్టర్ ను చంపడం, మాస్క్ అడిగారని ఎన్ని లేవండి ఘోరాతి ఘోరాలు. అవన్నీ ఇప్పుడు మన బాబు గారి పర్యవేక్షణలో అవన్నీ జరగవు. వీళ్ళు కక్ష సాధింపులు అనేది వీళ్ళకి ఉండదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి ఎవరైనా సరే మనాతనాన్ని లేకుండా న్యాయం చేస్తారు. కాబట్టి మనకి భగవంతుడు అనేవాడు ఉండి గొప్పవాడు విజయం సాధించేలా ఇంత తుఫాన్ లాగా వచ్చేసి. కానీ ఇలాంటి సమయంలో జరగకూడని ఒక ఘోరం జరిగింది. ఏంటండి అది? చెప్పండి. రామోజీరావు గారి మరణం. రామోజీ గారి మరణం అంటే దానికి కారణాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారేనండి. టెన్షన్ చేయటం, మానసికంగా చంపటం, ఇవన్నీ ఆయనకి నేతితో పెట్టిన వెన్న విద్యలాగా. వయసు కూడా 87 ఉన్నాయండి. 101 ఏళ్ళు. మరి వెంకట్రావు గారు లేరా? ఎంతమంది లేరు ఆరోగ్యంగా? కానీ బాధాకరం. ఆయన స్ట్రగుల్ ఫీల్ అయ్యారు టెన్షన్స్ తో. వేల మందికి లైఫ్ ని ఇచ్చిన ఆయన, మార్గదర్శి పరంగా గాని
ఆయన వేల మందికి సినీ పరిశ్రమలో గాని రామోజీ ఫిల్మ్ సిటీ అంటే ప్రపంచంలో లేదు అదే ఎవ్వరికి లేని కని విని ఎరగని రీతులు అలాంటి ఎవరు మహానుభావుడు చేయలేరు కూడా అలాంటి చేయలేరు. అలాంటి మహానుభావుడు ఇంకొకరు కొత్తగా పుట్టాలని పుట్టరు, పుట్టబోరు, కానీ పుట్టాలని కోరుకుంటారు. ఒకవేళ పుడితే అంతకంటే గొప్ప వాళ్ళు ఏమైనా పుడతారేమో కానీ ఆయనలాగా ఉండరు. ఆయన ఒక పంచువాలిటీ 9 అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో లేడీస్ కి పాడుతా తీగా వెళ్ళిన వాళ్ళకి లేడీస్ ఆడపిల్లలు కనిపించకూడదు. ఓ పంచువాలిటీ, ఓ పద్ధతి, డీసెంట్, అవి ఆయనకే సరిపోదు. ఆయనతో ఏది సరితూగలేరు. ఏదేమైనా చాలా షార్ట్ పీరియడ్ లో చేస్తున్నాం మనం. కానీ ఒకటండి లాస్ట్ కోరిక ఏంటంటే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత చేద్దాం, ఇది చేద్దాం. ప్రమాణ స్వీకారం అయిన దాకా కూడా ఆయన ఉన్నట్లయితే బాగుండేది. అవును, చాలా అమరావతి పేరును కూడా ఆయనే సూచించారని చెప్పి అంటున్నారు. మరి ఈ రైతులు కష్టపడిన దానికి ఫలితం వచ్చింది. రైతులతో మనం మాట్లాడాం, మీకు గుర్తుందా? అవును, ఆ రోజు అవును, అమరావతి తుళ్ళూరు దగ్గర మనం మాట్లాడి వెళ్ళాం. వెంకటపాలెం వీడియో అప్లోడ్ చేస్తా అంటే మీరే ఆపారు. అవును, ఎందుకులే ఇప్పుడు చాలా టైం ఉంది, అంటే ఏదైనా రిస్కులు గొడవలు పెంచే విధంగా మనం ఉండకూడదనే ఉద్దేశంతో మనం ఆ రోజు దాదాపు 1.5 hours మాట్లాడాం వాళ్ళతో. కానీ ప్రస్తుతానికి మీడియా వారికి ధన్యవాదాలు మరీ తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి ఏదో చెడేదో నిజం గెలవాల దగ్గర నుంచి భువనేశ్వరం గారి దగ్గర నుంచి కానీ అంతా చూపిస్తూ లైవ్ చేసుకుంటూ వస్తున్నారు. మన ఛానల్ పేరు మార్చాం, ఆస్క్ మీ బ్రో అని పెట్టి. ఇంతకుముందు 3 Life ఉండేది, ఇప్పుడు ఆస్క్ మీ బ్రో అని పెట్టాం. అంటే షార్ట్ గా ఉండాలి, ఎవరికైనా అందుబాటులో ఉండాలి, అందరు చూడాలి, బాగా చూసి ఇది మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎప్పుడు అడగలా, ఏ వీడియోలో అడగలా, కానీ ఇక నుంచి మన ఈ వీడియోలు వారానికి ఒకటి చేద్దాం. మంచి విషయాలు జనంలోకి తీసుకెళ్దాం. మీ మీడియాని సబ్స్క్రైబ్ చేసి మంచి వీడియోలు కావాలని పెట్టండి, వద్దంటే వద్దని పెట్టండి కామెంట్. దాన్ని బట్టి మనం అవసరమైతే మధ్యలో యోగా వీడియోలు కూడా యాడ్ చేద్దాం. మనకి ఉండే చాలా వీడియోలు కరోనాకి సంబంధించి అన్ని సంబంధించి ఏ రోజు ఎప్పుడు కూడా ఒకళ్ళని తోలనాడి ఒకళ్ళని ఎప్పుడు మాట్లాడిన మనం యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు వీడియో చేసి ఉన్న వాస్తవానికి తర్వాత బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు వీడియో చేసాం. నేనైతే అప్డేటెడ్ లోనే ఉన్నా. నేనైతే అప్పుడు చెప్పాను కదండి, బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక నిజాయితీ పరుణ్ణి లైవ్ అందరికి తెలియపరిచారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నాం కదా, వాళ్ళకి వాళ్ళే దవ్వుకున్నారు. మనం ఏం చేసింది లేదు. ఒక స్త్రీగా ఉండి వాళ్ళు మాట్లాడే మాటలేంటో, ఆ పద్ధతి ఏంటో అది విమర్శించుకోవటం కూడా మనకి నెగిటివ్ థింకింగ్ వస్తుంది. పాజిటివ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ ఏమొద్దు. ఇప్పుడు అందరం ఆనందంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, విజయోత్సవాల్లో ఉన్నాం. జై టీడీపీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ, జై అమరావతి. రైతుల కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.